అందరికీ నమస్కారం. అనంతపురం గ్రామీణం రుద్రంపేటకు సంబంధించిన ఉప సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ నరేంద్ర రెడ్డి గారిపైన మనం నిన్నటి నుంచి చూసుకుంటే సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ పైన బురద జల్లే విధంగా సామాజిక మాధ్యమంలో చెప్తున్న విషయం కూడా అందరూ కూడా చూస్తున్న విషయం కూడా మనందరూ కూడా గమనిస్తున్నాం. నరేంద్ర రెడ్డి దాదాపుగా 4 సంవత్సరాల ముందే వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా ఉండే విషయం కూడా అందరికీ తెలిసినదే. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన క్రమశిక్షణగా లేకుండా వలన పార్టీ నాయకులు కావచ్చు, అధిష్టానం ఆయనకి ఏ విధంగా దూరం పెట్టిన విషయం కూడా అందరికీ తెలిసినదే. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఆయన ఉప సర్పంచ్గా ఉన్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీ సభలో వార్డు మెంబర్ల ముందు కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన ఆయన ఏ విధంగా విమర్శించిన విషయం కూడా అందరికీ తెలిసినదే. మీ అందరు కూడా ఒక వీడియోలో కూడా నేను చూపించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు. దాదాపుగా 4 సంవత్సరాల ముందే ఆయన పార్టీకి వ్యతిరేకంగా, మా పార్టీలో నాయకులకు వ్యతిరేకంగా రాబోయే ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పేసి ఓటు అదేవిధంగా అప్పటి ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి నరేంద్ర రెడ్డి గారు పోయి కలవడం, అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా నరేంద్ర రెడ్డి గారికి ఇంటికి వెళ్ళి నాకు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మద్దతు తెలపాలని చెప్పేసి కూడా ఆధారాలతో కూడా మీకు చూపడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే నిన్నటి రోజు నుంచి మనం చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులపైన, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఏ విధంగా బురద జరుగుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. సరే, ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత మరి ఏ విధంగా నరేంద్ర రెడ్డి గారు వెళ్ళి దగ్గుబాటి ప్రసాద్ గారికి కలిసిన విషయం కూడా ఒకసారి గమనించాలా. ఏవైతే మీరు నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో నరేంద్ర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ఫోటోలు పెట్టి చూపిస్తున్నారు, అవన్నీ కూడా ఉన్నట్టువే. 4 సంవత్సరాల ముందు ఉండే ఫోటోలు, ఇవన్నీ కూడా 4 సంవత్సరాల ముందు ఉండే ఫోటోలు. ఆయన ఏ విధంగా అయితే క్రమశిక్షణలో పార్టీలో లేకుండా వలన పార్టీ అధిష్టానం ఆయనకు దూరం పెట్టిన విషయంతో ఆ తర్వాత సంఘటనలన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా ఆధారాలతో చూపించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పైన వైఎస్ఆర్సీపీ నాయకుల పైన ఉన్నటువంటి అక్కస్తో నరేంద్ర రెడ్డి గారు ఆ రోజు నరేంద్ర రెడ్డి ఆ రోజు చూస్తే దాదాపుగా 101 టెంకాయలు కూడా కొట్టడం జరిగింది. ఏ విధంగా అక్కస్ ఉందో కూడా మీ అందరు కూడా చూపించడం జరుగుతుంది. ఇది కోసం ఒకసారి గమనించాలా. అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆధారాలతో మీకు చూపించడం చెప్తాను. ఆ రోజు ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడులో కూడా పత్రికల్లో కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నేత, వైఎస్ఆర్సీపీ నాయకుల పైన, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన బురద చెల్లే విషయం మీరందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను పదే మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే అధికారంలో ఇప్పుడు ఎవరున్నారు?
ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. అధికారంలో ఎవరున్నారు చెప్పండి? గతంలో మనం ఎప్పుడైనా చూసామా ఇలాంటివి? గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పాలన, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రంలో కావచ్చు, నగరంలో ఏ విధంగా పరిపాలన కొనసాగించే విషయం కూడా అందరికీ చూసినాం. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినాయా? ఒకసారి చరిత్ర చూసుకోండి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగినాయా? గత 5 సంవత్సరాలు ఏం జరిగినాయి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలలలో భూ కబ్జాలు కావచ్చు, దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థలే ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి కాంట్రాక్ట్ సంస్థలు ఈరోజు చేరవచ్చు వాళ్ళకి అనుకూలంగా చేసుకునే విధంగా కూడా మనం చూస్తున్నాం. గతంలో మనం ఎప్పుడైనా ఇలాంటివి చూసామా? గత 5 years ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఇలాంటి సంఘటన జరిగింది? కలకత్తాలో ఇలాంటివి వినేవాళ్ళం. పెద్ద పెద్ద మహానగరాల్లో హనీ ట్రాప్స్ అంటే చెప్పేసి అప్పుడప్పుడు ఎక్కడో వినేవాళ్ళం. కానీ ఇక్కడ అనంతపురం నగరంలో, అనంతపురం నగరం అంటే ప్రశాంతతకు మారిపోయారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ విధమైన కొత్తవన్నీ వింటున్నామో ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. అసలు పోలీస్ వ్యవస్థ ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. పోలీసులు ఏ విధంగా వివరిస్తున్న పరిస్థితి చూస్తుంటే చాలా అసలు బాధాకరం. హెడ్ క్వార్టర్స్ అయినటువంటి అనంతపురం నగరంలో ఈరోజు డిఐజీ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, డిఎస్పీ గారు ఉంటారు, పోలీస్ వ్యవస్థ ఉంటుంది, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ అనేక మంది కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఎల్ కానివ్వండి, సిఎల్ కానివ్వండి, అనేక మంది ఇక్కడ వచ్చి శిక్షణ పొంది ముందుకు వెళ్తారు. ఆయన అక్కడ వెళ్ళి ఆఫీసర్లు అవుతారు. అలాంటి ఉండే చోటు కూడా ఈరోజు పోలీసు వ్యవహారం చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇప్పుడు హనీ ట్రాప్ సంబంధించి ఎంతో మంది బాధితులు 3 Town కానివ్వండి, అలా రాప్టైడ్ స్టేషన్కి వెళ్ళి బాధితులు ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్నటువంటి సీఎల్ పట్టించుకుపోవడం, ఎంతవరకు అసలు ఏ విధంగా ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అసలు వాళ్ళు ఈ బాధితులు ఏ విధంగా నష్టపోయి ఉంటారు, మానసికంగా ఏ విధంగా నష్టపోయి ఉంటారో విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాల. ఇంకో ఎంతో మంది బాధితులు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. అసలు పోలీసుల వ్యవహారం చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు అనంతపురం నగరంలో ఎప్పుడూ చూడలేదు మనం. ఎప్పుడే కానీ ఆ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మీరు ఆ రోజే కట్టడి చేసింటే ఈరోజు ఇవన్నీ కూడా జరిగిందట. అనంతపురం నగరంలో హనీ ట్రాప్ సంబంధించి ఎప్పుడైనా వినేవాళ్ళమా మేము? ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి పోలీసులే దీనికి బాధ్యత వహించాలి. ఎవరైతే ఇది నేరం చేశారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అదుపులో తీసుకొని చట్టపరంగా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా శిక్షించే విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇంతమంది ప్రజలు ఉన్నటువంటి బాధ్యత తీసుకోకుండా పోలీసులు కావచ్చు, అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, బాధ్యత తీసుకోకుండా ఏ విధంగా వివరిస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఏమైనప్పటికీ కూడా నరేందర్ రెడ్డి అనే అతను వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. 4 సంవత్సరాల ముందే ఆయన పార్టీ నుంచి ఆయనకి దూరం పెట్టింది. పార్టీలో ఎటువంటి వారికి కూడా ఆయనకు సంబంధం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏ విధంగా కూటమి నేతలు, కూటమి నాయకుల, కూటమి ప్రభుత్వంతో అండదండలతో ఏ విధంగా ఆయన ముందుకు పోతున్న విషయం కంటే మాకు తెలియదు. ఇవన్నీ కూడా పోలీసులే నిగ్గు తేల్చాలి. సమయం ఎంతగా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో పోలీసు అందరూ కూడా దీనిపైన యాక్షన్ తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను.